చెప్పండి. శరత్ గారి అభిప్రాయాలన్నీ కూడా కరెక్టే. నేను అనేది ఏంటంటే మేడిగడ్డ విషయంలో మాత్రం ఒక రెండే నేను చెప్తాను. ఎప్పుడైనా కూడా నిశ్చలంగా ఉన్న దగ్గర బ్రీచ్ అయింది అనుకోండి. ఇప్పుడు మీరు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఒక 20-25 ఇన్సిడెంట్స్ ఉన్నాయి భరత్ గారు. ఎప్పుడు కూడా బ్రీచెస్ అనేది బాగా ఫ్లడ్ వచ్చినప్పుడు అయినాయి కానీ నిశ్చలంగా నీరున్న కాడ ఎక్కడ కూడా బ్రీచెస్ రాలేదు. కాబట్టి నిశ్చలంగా నీరున్న దగ్గర బ్రీచ్ వచ్చిందంటే మనం సస్పెక్ట్ చేయాలి ఒకవేళ ఏమన్నా విధ్వంసం జరిగిందా. ఎందుకంటే ఫ్లడ్ ఉన్నప్పుడు జరిగితేనేమో అది మనం బ్రీచ్ అనుకోవచ్చు, నేచురల్ బ్రీచ్ అనుకోవచ్చు, నాశరకమని అనుకోవచ్చు. కానీ నిశ్చలంగా ఉన్న నీళ్లలో అది జరిగింది అని అంటే పెద్ద శబ్దంతో జరిగింది అంటే దేర్ ఇస్ అ డౌట్. నేను ఒకసారి శరత్ గారిని పర్సనల్ గా కలిసి నా దగ్గర ఒక 10 రకాల ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను శరత్ గారికి తెల్లారే చూశానని చెప్తున్నారు. చూస్తే ఏం కనబడదు భరత్ గారు, చూస్తే మీకు కూడా ఏం కనబడదు, మీడియాకు కూడా ఏం కనబడదు. ఆధారాలన్నీ ఒకటికొకటి కోయిన్సైడ్ కావాలి. చూస్తే కనబడ్డాక శిక్షణ చూపడం. అయితే నాకు మేడిగడ్డకు సంబంధించి శరత్ గారికి ఈ విధంగా తెల్లారే చూశారని తెలియదు. నెక్స్ట్ టైం దేనిలో అయినా మేడిగడ్డ చర్చలో శరత్ గారిని ఇన్వాల్వ్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఈజ్ లోకల్, చెన్నూరు లోకల్ కాబట్టి. వాస్తవం చెప్పాలంటే మేడిగడ్డలో పియర్స్ లోపలికి కుంగినాయి, అక్కడెక్కడ నెర్రలు వాయలేదు. మేము పోయినాం కదా, ఐ వెంట్ టు ద స్పాట్. యాక్చువల్లీ ఎవరు నోబడీ వాస్ పర్మిటెడ్ ఓవర్ దేర్ ఎక్సెప్ట్ మీ అండ్ శ్రీధర్ బాబు. కావాలని మీరు శ్రీధర్ బాబు చెప్తున్నారు కదా, లోకల్ పోలీసు, లోకల్ ఇరిగేషన్ వాళ్ళందరూ నా మిత్రులే. నేను ఆ కేసులు చేసినాను, నన్ను కాదు అని. అంటే శరత్ గారు 10 నిమిషాలు చాలు నాకు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి. ఓన్లీ సార్ ఐ డోంట్ వాంట్, నేను మీకు విషయం చెప్పన్నా, నన్ను కన్విన్స్ చెయ్యక్కర్లేదు. మీరు మీ అభిప్రాయం చెప్పారు, నేను నా అభిప్రాయం కాదబ్బా. మీరు అన్నారు, ఇప్పుడే అన్నారు నెర్రలు వాయలేదు అన్నారు. అది తప్పు కదా. మీరు పీసీ కమిషన్ రిపోర్ట్ లో కూడా నెర్రలు వాసిన విషయాలు ఉన్నాయి. మీరు అన్నది కరెక్ట్ కాదు, నెర్రలు వాయలేదు. నేను అదే సార్, ఆ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి దినం 4:35 ఆధారాలనే మీకు చూపెడతాను. 100% నేను కన్విన్స్ చేయగలుగుతాను మిమ్మల్ని. ఓకే, నరహరి గారు చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటానంటే ఎందుకంటే ఆ ప్రాజెక్టు కుంగిన రోజు ఏది అంతకుముందు 1 year బిఫోర్ ఆ పంపులు మునిగిన రోజు కానీ, అది కుంగిన రోజు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారం ఉన్నది. అది కుంగిన మరుక్షణం కిషన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసిన సెంట్రల్ కు, దాని డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చిండ్రు, పరిశీలించారు, రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చిండ్రు, అవి క్వాలిటీ మంచిగా లేదు, దాన్ని కట్టాల్సిన టెక్నికల్ సైడ్ కరెక్ట్ కట్టలేదు. సరే, ఆ టెక్నికల్ టర్మ్స్ వర్డ్స్ నాకు తెలియదు కానీ అందుకే కుంగిపోయినాయి. ఇదే కాదు, ఈ 2 కాకుండా మిగతా 70-80 కూడా ఇంకా ఎన్నైతున్నాయో అవి కూడా సేఫ్టీగా ఉండయి. మిగతా 3 బ్యారేజ్లలో కూడా అవి సేఫ్టీగా ఉండేవి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చినాక అనేక సార్లు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ మాట్లాడిన, మేము ఒక 2 ఈయనకే ఇంత అంటారు, మిగతా రిపేర్ చేసుకొని ముందుకు పోవచ్చు కదా, కొన్నిసార్లు అయితే నాగార్జున సార్ గుంగలేదా, ఇది గుంగలేదా, ఆడ పోలేదా, ఈడ పోలేదా అని కొన్ని ప్రాజెక్టులు ఉదాహరణ చెప్పి వీళ్ళు ఇవన్నీ మాట్లాడారు. వాస్తవంగా ఇప్పుడు ఒక చిన్న చెక్ డ్యాము, సరే అది పేల్చిందా బ్రీచ్ అయితే ఇంకా ప్రభుత్వం రిపోర్ట్ అయితే రాలేదు, అంటే నిపుణుల కమిటీ పరిశీలించి చేయాలి. ఎందుకంటే పేల్చరు నాకు తెలిసిన వరకు. ఎందుకంటే ఈ కాకతీయ కాలువ ఎన్నోసార్లు బస్సులు వేసుకొని పోయినాం, వాళ్ళకు నీళ్లు రాకపోతే తూములు పాలకొట్టడం, పేల్చేయడం అట్లాంటివి చేసింది. కానీ ఈ నీళ్లు మానేరులో పోయి గోదావరిలో కలిసేదానికి పేల్చాల్సిన అవసరం అయితే ఉండదు. రైతులకు అవసరం లేదు కదా పేల్చేది. ఇప్పుడు పక్కన సైడ్ తూము అంటే పాలకొట్టినంటే అర్థం చేసుకుంటాం. కాబట్టి దీన్ని తీసుకుపోయి మేడిగడ్డను మాట్లాడడం అది కరెక్ట్ కాదు. మేడిగడ్డ 100% కేంద్ర నిపుణుల కమిటీ కానీ, రాష్ట్ర నిపుణుల కమిటీ కానీ అందరు కూడా రిపోర్ట్ ఇచ్చారు, క్వాలిటీ లేదని చెప్పారు, కుంగినాయని చెప్పారు, మిగతా కూడా సేఫ్టీ లేవని చెప్పారు, 3 బ్యారేజ్లలో కూడా అదే పరిస్థితి ఉన్నదని చెప్పారు. కాబట్టి మనం అధికారులు చెప్పినాక కూడా మనం ఇవన్నీ మాట్లాడుకొని ఇవాళ దీనికి మళ్ళీ దాన్ని ముడిపెట్టి హరీష్ రావు గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. మనం క్వాలిటీ లేకుండా కడితే ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వం తన బాధ్యత వహించకుండా, అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ బాధ్యత వహించకుండా మళ్ళీ దాన్ని తిరగదోడి ఇంకొక రంగంగా డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. కాబట్టి అదొకటి. తర్వాత సిల్ట్, ఇప్పుడు మానేరులో ఇది వాగులో, ఇప్పుడు మానేరులా ఇది కట్టింది ఎక్కడ? ఆ మానేరు మీద కట్టిన దాని మీద ఏదైతే ఉన్నదో, ఈ మానేరు మీద కట్టిన దాని మీద ఏమైనా ఇసుక తీయడం వల్ల కుంగిందా? ఇప్పుడు ఇంతకుముందు
శరత్ గారు చెప్తున్నారు. ఇసుక తీయడం వల్ల గుంగిందా, లేకపోతే ఇంకేదైనా టెక్నికల్ డిజైన్ లోపం వల్ల గుంగిందా, నాణ్యత లోపం వల్ల గుంగిందా అనేది ముందైతే పరిశీలించిన తర్వాత దాని యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఆ కాంట్రాక్టర్ ఉండవచ్చు, కట్టిన ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ముందు అది కంప్లీట్ బయటికి రాకముందే మనం అన్ని మాట్లాడడం వల్ల ఏమైందంటే అసలు వాస్తవాలు బయటికి రాకుండా అయిపోయి వాళ్ళు ఎవరైతే నష్టం చేసినారో వాళ్ళు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉన్నదని నేను అంటున్నాను. అందుకనే వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికైతే ప్రభుత్వం వైపు నుంచి దేని వల్ల పోయింది అనేది ఇంకా చెప్పలేదు అనేది నా అభిప్రాయం. కాబట్టి మనం ఈరోజు అంటే మనకి ఈరోజు శరత్ గారు బాధపడుతున్నారు, దొంగలంతా వచ్చి ఆ ఇసుక దోసుకోవడం కానీ అవి ఇవి మా పార్టీ కాంగ్రెస్ వచ్చి చేస్తున్నారు, కాంగ్రెస్ తప్పలేదు అంటే కాంగ్రెస్ వచ్చి ఎమ్మెల్యేలతో ఆ పార్టీలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు సారీ. మైనింగ్ గురించి బాగా మంది మాట్లాడతారు, నక్సలైట్లు మైనింగ్ ను ఆపుతున్నారని. నక్సలైట్లు ఇక్కడ రావాల్సింది ఇసుక దగ్గర, గ్రానైట్ దగ్గర. ఈ మైనింగ్లు పట్టుకొచ్చుకోకుండా ఎక్కడో దండకారణ్యంలో మైనింగ్ చేస్తున్నారని నక్సలైట్లు ఆపుతున్నారట. నక్సలైట్లు ఉంటే గనక ఇక్కడ ఇసుక మైనింగ్ ఆపండి దయచేసి. ప్రతి చోట, ప్రతి నియోజకవర్గం ఎక్కడ ఆపారు అంటే కొద్దిమంది పర్యావరణ ఎవరైనా చాలా మంది నక్సలైట్లు ఎందుకు కావాలంటే మైనింగ్ ఆపేందుకట. మైనింగ్ కాదు, ముందు ఇసుక మైనింగ్ ఆపండి. ఇసుక కూడా మైనింగే కదా భరత్ గారు. 30 ఏళ్ళు ఆపారు వాళ్ళు. అదే నేను చెప్తున్నా, అంటే రాజకీయ నాయకులు, పార్టీలు అందరూ ఇసుక అంటే దందా. ఇప్పుడు పాపము ఆ మారెప్ప అని మినిస్టర్ ఉండే, ల్యాండ్, శాండ్, మైను, వైను, ఈ 4 రిసోర్సెస్ మెయిన్ డబ్బులకి. ఏ రాజకీయ పార్టీ అయినా చూసుకోండి, ఇసుక దందా లేకపోతే అసలు రాజకీయ పార్టీలో ఫండింగే లేదు. ఒక్కరోజు ఇసుక బంద్ చేస్తే మొత్తం సంగతి. ఇసుక దాని మీద మా జీవనాధారం ఎట్లా అంటున్నారు ట్రాక్టర్లు నడిపేవాళ్ళు. ఇసుక మా ధర్మపురి గోదావరి స్నానాలు చేసే దగ్గర ఇసుక తవ్వుకొని పోతారు. ఏం చెప్పాలి? అదేంటంటే పబ్లిక్ గా ట్రాక్టర్లు తవ్వుకొని పోతే ఎట్లా మా జీవనాధారం ఎట్లా? దీని మీద ఆధారపడి 200 మంది ఉన్నామంటారు. ఇక ఎస్ నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు. భరత్ గారు ఒక విషయం, ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు నేనేదో బాధపడుతున్నాను అట్లా ఏం లేదు. వీళ్ళందరూ ఏం సాధు పుంగవులు గారు. ఇటీవల కాలంలో ఏం జరుగుతుందంటే ఈ మైగ్రేషన్ టువర్డ్స్ బీజేపీ పోతున్నది. ఈ దొంగలే కొంతమంది బీజేపీ కూడా చేస్తా ఉన్నారు. చేస్తా ఉన్నారు సార్. ఇప్పుడు బీజేపీలో ఏదో పెద్ద సత్య హరిశ్చంద్రులో లేదా రామకృష్ణ పరమహంసలో లేరు. అక్కడ కూడా ఇది అంటే లోయర్ లెవెల్ రాజకీయం కరప్ట్ అయిపోయింది. శరత్ గారు, నేను బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా నేరస్తులు గాని, దొంగలు గాని, లంచలు గాని చేరుకుంటే ఆ పార్టీలో తప్పు. నేను బీజేపీని వెనకేసుకొచ్చి కాంగ్రెస్ తప్పుపట్టే ప్రయత్నం చేస్తలేదు. మీరు ఒక మాట ఏమన్నారంటే, మీరు ఒక వర్డ్ అన్నారు, ఏమన్నారంటే అందరూ ఈ పార్టీలో ఎమ్మెల్యేలతో చేరుతున్నారు, అందులో ఉన్న దొంగలని దీనిలో చేరుతున్నారు, చేరి మళ్ళీ అదే పని చేస్తున్నారు. కానీ ఇలా కాంగ్రెస్ తప్పులేదు, కానీ ఆ ప్రజాప్రతినిధులు ఎంబడి చేసుకొని సంపాదించుకుంటారంటే నేనేమంటానంటే అది బీజేపీ కూడా కావచ్చు, కాంగ్రెస్ కూడా కావచ్చు, ఎవరైనా కూడా ఒకసారి చేర్చుకున్నప్పుడు అలాంటి పనులు చేసినప్పుడు ఆ పార్టీకి బాధ్యత ఉండాలని నేను అంటున్నా. కాంగ్రెస్ కైనా ఉండాలి, బీజేపీకైనా, బీఆర్ఎస్ కైనా. కానీ ఆ చేర్చుకున్న నాయకుడిని కూడా తప్పుబట్టి అడిగే పరిస్థితి ఉండాలి. లేకపోతే ఎవరైనా అంతే కదా, కాబట్టి ఆడ ఎక్కడైతే ఫ్రాడ్ జరుగుతున్నదో, చెడు జరుగుతున్నదో దాన్ని ఆయా పార్టీలు నియంత్రించుకోలేకపోతే మళ్ళీ ఇట్లనే ఉంటది. ఈ వీళ్ళు మళ్ళీ రేపు ఇంకో ప్రభుత్వం దానిలో కూడా పోతారు. ఏమున్నది అలా? అది నేను అంటున్నా. అంటే మీరు దానికి వాళ్ళు చేరినంత దీనికి అతీతం పార్టీలో బాధ్యత లేదంటే పార్టీలకు బీజేపీకైనా బాధ్యత ఉంటుందంటా, నేను కాంగ్రెస్ కైనా బాధ్యత ఉంటుందంట. బాధ్యత లేకుండా వాళ్ళు పార్టీలు నియంత్రించాలి. పార్టీలు నియంత్రించకపోతే ఆ పార్టీలు కూడా పొల్యూట్ అయినట్టే లెక్క. ఇది నా అభిప్రాయం. కాబట్టి సరే, ఇప్పుడు ఈ జరిగిన దాని మీద నేనేమంటానంటే నేను జరిగిన దాని మీద బాగా బాణలు కొట్టి చెరువులు కానీ, కుంటలు కానీ బ్రీచ్ కావడం, రైతులకు అవసరం ఉండి తెంపేయడం, బ్లాక్ చేయడం ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇప్పుడు ఈ జరిగిన దాని మీద అయితే రిపోర్ట్ రావాలి. ఇది నేను అనుకుంటా క్వాలిటీ లోపం వల్ల, నాకున్న ఎక్స్పీరియన్స్ క్వాలిటీ లోపం వల్ల పోయింది అనుకుంటున్నా. రెండోది మేడిగడ్డది మాత్రం అది ఈ బ్లాస్టింగ్ అనే కొత్త పంచాయతీ తీసుకొని వాళ్ళే ఒప్పుకున్నారు కదా, కమిటీ అయ్యారు కదా, 1-2 కూలిపోతే ఏమైంది, మీరు రిపేర్ చేసుకోవచ్చు కదా, మిగతా ఎందుకు పోతాయి, మిగతా అవసరం లేదు, ఇట్లా అనేక సార్లు వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే మనం డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా వాస్తవాలు చేసి తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప ప్రభుత్వాలు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని రిపోర్టు వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేయాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పులు చేసిండ్రు, క్వాలిటీ లోపం ఉన్నది అంటే మరి కాంట్రాక్టర్ని ఎందుకు వెనకేసుకొచ్చుకుంటారు? ఆ కాంట్రాక్టర్ ను ఎంక్వైరీ చేయరు, ఎవరిని ఎంక్వైరీ చేయరు, కాంట్రాక్టర్ పక్క పెడతారు. రాజకీయ నాయకుల మీద ఎంక్వైరీ అంటారు, వీళ్ళ మీద ఎంక్వైరీ అంటారు, మళ్ళీ దాన్ని పక్కన పడేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, అధికారం రాకముందు మాట్లాడిన మాటలకు
ఇలా ప్రాక్టికల్ కనిపిస్తుంటే దాని మీద యాక్షన్ తీసుకోకుండా, దాని మీద కేసు వేయకుండా, అందులో ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళు కూడా కాలయాపన చేసి కాంప్రమైజ్ అవుతారు కదా. నేనేమంటారా, మేడిగడ్డ కానీ సొందిల కానీ ఇవి కానీ ఆ 3 బ్యారేజ్ల విషయంలో వచ్చిన రిపోర్ట్స్, నిపుణుల కమిటీలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు ఇప్పటి వరకు? ఏం జరిగింది ఇప్పటి వరకు? ఏం సమాధానం చెప్తారు? మీరు ఇవి తీసుకోలేదు కాబట్టి వాళ్ళు అవి మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు. ఒక విషయం అట్లే నడుతుంది. ఈ 2-3 ఏళ్ళ కాలం అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ పడతారు ఇంకో సంవత్సరం అయితే, ఆ తర్వాత ఇది పక్కకు పోతుంది, ప్రజల డబ్బులు నీళ్ళలో కలిసిపోతాయి, అంతే అవుతుంది. ఇది అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వం దాని మీద జరిగిన తప్పును మరి ఇంత మాట్లాడిన వాళ్ళు అధికారం వచ్చినాక కూడా, దాన్ని రిపోర్ట్స్ వచ్చినాక కూడా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. ఓకే సార్ శరత్ గారు